హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్. టైం అయితే 3:27 అవుతుంది. మళ్ళీ బాబుకి అయితే స్కూలు 3 గంటలకే. కాకపోతే ఈరోజు 3:30కి అయితే పోదాం అనుకుంటున్నా. మనం పోయేసరికి వాడు ఏం చేస్తాడో అదంతా రికార్డ్ చేసుకుంటా. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో వాడు చూసుకొని అట్లా మమ్మీ రానప్పుడు నేను ఇట్లా ఇది ఎట్లా ఉన్నా అని చెప్పేసి వాడు గుర్తొస్తుంది కావచ్చు, చూసుకొని సంబరపడతాడేమో. వాడు సంబరపడతాడో తెలియదు లేదో కానీ నేనైతే చాలా సంబరపడతాను అన్నమాట. సూపర్ అనిపిస్తుంది అంటే పాత జ్ఞాపకాన్ని అన్నీ చూసుకుంటే. కాబట్టి ఈరోజు కొంచెం లేట్గా పోదామని చెప్పేసి అనుకుంటున్నా. 3:28 అయితే అవుతుంది టైము. ఇప్పుడైతే పోతాను. వాడు ఏం చేస్తాడు, మొన్న ఒకసారి అట్లానే పోదామని అనుకున్నా. కాకపోతే ఆ రోజు పోయినా లేట్గానే పోయినా కానీ పిల్లలు అందరు ఉన్నారు ఎందుకు ఆ రోజు. ఈరోజు గట్టిగా నిర్ణయించుకొని లేట్ పోదామని చెప్పి ఫిక్స్ అయ్యా నేను. అందుకే టైం ఇంట్లోనే అటు ఇటు కాలక్షేపం చేస్తున్నా. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాను. ఆ స్కూల్కి వీడికైతే ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్లోనైతే పోయి రావచ్చు. అందుకనే ఇంత లేట్ చేసిపోతున్నాను నేను. చూద్దాం పోయిన తర్వాత మనోడు ఏం చేస్తాడు చూద్దాం అయితే. సో వచ్చిన తర్వాత వీడియో చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్. అన్నం తలగత్తా. సగం పిల్లలు అయితే వచ్చేసారు. నేను కనిపించగానే వాళ్ళ టీచర్ పిలుస్తుంటుంది అర్జవద్దని. కన్ఫర్మ్ చేసుకోవాలి. రా నువ్వు రేపు చెప్తే నీకు చాక్లెట్ ఇస్తాను. పదా నడు. మేడం పక్కనే కూర్చుంటున్నాను. అవునా దాదా. జేఫర్ జేకర్ ఆల్ఫాబెట్స్ రాసి చూపించట్లేదా? అవురా. ఏబిసిడీలు గట్టు పొందాల కోత వేయిందిరా. ఏ పిచ్చా మాకు చీచీ కంపు ఉంది కింద. అర్థం తిన్నావా? టీచర్ తినిపించిందా? చూడండి ఫ్రెండ్స్, మా ఎదవా మొత్తం టీచర్ తినిపిస్తూనే తింటుండే. నువ్వు తింటే ఏమి రోగమా? స్పూన్ రోగమా? పాలు రేపు పడతావురా. ఇటు నడుమంటే అటు పోతున్నాడు. ఈ పోరాళ్ళు మొత్తం ఆగంగానే ఉంటారు కావచ్చు కదా ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇట్లనే ఉన్నారా ఆగం పక్షులు? ఏ దెబ్బలు పడతాయి ఇలాకి. సైడ్ తిరిగి పనులు చేస్తాయి. ఇట్లా అంటే అరే చూడండి, దానికి గుద్దుకుంటాడేమో. దాన్ని గుద్దుకో. కొడతారు, కారు వాళ్ళది. చెప్తే వినట్లేదు. చూడండి ఇంత కడ్డు నా కొడుకున్నాడు. చదవపోయాంటే ఆ కూలి పని చేస్తావు లాస్ట్ తెలుసా? అయ్యే సంచులు మొయ్యాలి, ఉసుకే సంచులు. అర్థమైందా? ఇదే పని, అమలు పనే నేర్చుకోవాలి. మిస్ ఏం చెప్తావు? గట్టుపోతాడు పిచ్చా రే. హలో గైస్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వచ్చి రాగానే సింక్ అయితే ఎక్కిండు. సింకు ఎందుకు ఎక్కిండంటే అందులో బగోళ్ళు ఉన్నాయని తోమతనైతే ఎక్కిండు. తోమతా అనడం మంచి మాటనే, కానీ తోమిన తర్వాత దాన్ని మళ్ళీ మనం రిపీట్గా తోముతాం కాబట్టి అది చెడ్డ పని అయిపోతుంది. అందుకని తోమనేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంత చిన్న వయసులోనే మస్తు కష్టపడుతుండే అనుకోవచ్చు.
రే బరవెత్తులా కష్టమైందో కానీ హెల్ప్ చేస్తుండ అనుకోవచ్చు. అది హెల్ప్ లేదు ఏం లేదు, ఒకటికి పని 2 పనులు చేసి పెట్టడానికి అయితే ఉంటాడు. ఈయనవల్ల ఈడుండాల్సింది సబ్బు పెట్టే అటు స్టవ్ దగ్గరికి అయితే పోయింది. సైడ్ అయితే ఈడనైతే కూరనైతే ఉడికిస్తున్నా, ఎగ్గు పులుసు చేద్దామని. ఎగ్గు పులుసు అయితేనే గట్టిగా తింటుండు నైట్ పూట, అందుకని అదే చేస్తున్నా రిపీటెడ్గా. ఈయనైతే మినపగుడ్డు ఓన్లీ ఈ పర్సన్ కోసమే నేను నానబెట్టిన. పొద్దున రైస్ తినడానికి ఇష్టపడట్లేదు, అందుకని ఇక ఏదో ఒకటి చేసి పెట్టాల్సిందైతే వస్తుంది. కథలు ఎన్నిగానం పడుతున్నాడు చూడండి. నీ వాళ్ళుగుతా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇయే కథలు చేస్తారా? మా చిన్ని తల్లి చూడండి, అక్కడి నుంచి తొంగి చూస్తుంది. నోట్లేమో పెద్దదైతే పెట్టుకోండి. ఇక వీళ్ళతో తీయగలేకపోతున్నా నేనైతే. మరిగా వీడు వచ్చిన తర్వాత ఇట్లాంటి కథలు చేస్తాడని ఓ అర్ధగంట ఏంటి 3:30కి తీసుకురావాల్సిన మనిషిని స్కూల్ నుంచి 3:50కే తీసుకొస్తున్నా, వీని గోడ తట్టుకోలేక. అయినా వచ్చిన తర్వాత గోల పెట్టి చంపుతాడు. వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ అయితే పట్టుకొచ్చిన, పాలు ఇంత ఛాయ్ అయితే పెట్టుకోవాలని. ఆకలి అవుతుంది. పొద్దున పప్పు చేసినా కానీ కారం వేయకపోయేసరికి సప్పగా అనిపిస్తుంది. నాలుగే చచ్చిపడిపోతుందేమో అని దెబ్బకి మసాలా పులుసు వేద్దామని గట్టిగానే అనుకున్నా. అందుకే దాన్ని ఉడకబెట్టిన. ఓ 4 గంటల గుడ్లు అయితే తీసుకున్నా. మా లక్కీ బాబు అయితే ఉడకబెట్టి తినిపించిన దానికంటే ఇట్లా పులుసు పెట్టో ఏదో కారం వేసో ఎట్లనో ఒకటి చేసి పెడితేనే జర కడుపు నిండా తింటాడు. వట్టి గుడ్డ అయితే తినడానికి ఇష్టపడడు. అందుకని 4 గుడ్లను కూర వండేస్తే నైట్ అయిపోద్ది అన్నట్టుగా ఇట్లనైతే ప్లాన్ చేసుకున్నా. ఏ చెత్త ఇట్రా చింతపండు రెక్కనైతే వేసుకున్నా. దాన్ని ఉడకబెట్టి నానబెట్టే అంత ఓపిక అయితే లేదు, అందుకని తాలింట్లోనైతే వేసేసుకున్నా. ఆకలి దంచుతుంది. అందుకే ఈ చూడు దొంగ పనులు చేస్తున్నాడు. లక్కీ సబ్బు అయిపోగొట్టకు, అయిపోగొట్టద్దు. ఏం చేస్తున్నావు? నేను స్టవ్ మీద కూర వండుతా, మా వాడు సింక్లో కూర వండుతాడు. ఎంత విచిత్రం అసలు ఇది. ఇగో సబ్బు చూడండి ఫ్రెండ్స్, బట్టలు ఏంది బోల్దమ్మే సబ్బు మొత్తం నీళ్ళల్లో కలిపేస్తున్నాడు. మనిషి అంటే మనిషి. నీకు స్కూల్లో రేపటి నుంచి అట్టే ఉంచేస్తా కొడక. ముందుకైతే నూనె గట్టిగా అంటించి పంపించిన స్కూల్కు, నున్నగా మెరుస్తున్నాయి నల్లగా. మా చిట్టుకల్లు వచ్చి సంకనైతే ఎక్కేసింది. ఇప్పుడు ఇక దించమన్నా దిగదు, దించమన్నా కానీ దిగదు. ఏడుపు పొడబెబ్బులు పెడుతుంది. పడేస్తా నువ్వు. హాయ్ ఎప్రా, హాయ్ శ్రేయన్షి, హాయ్ గుడ్ ఈవినింగ్. ఆయుర్వేదాలు అన్నీ వేసుకొని చాయ్తో పెట్టుకుందాం. అదే లవంగం ఇలాచి అంటారు కదా, అవి అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే చాపత్త గుమ్మరిచ్చేసుకుంటున్నారు రోట్లో. చాపత్త వేసిన తర్వాత ఆయుర్వేదం మసాలాలు అయితే వేసుకుంటున్నాను. ఓ ఇలాచి దాల్చిన చెక్క, ఓ 4 మిరియాలు వేసుకోండి. ఇట్ని గట్టిగా దంచేసుకోవాలి. ఇంకా వాటితో పాటు చిన్న అల్లం ముక్క విత్ పొట్టుతో వేసుకొని దంచుకోవాలి. మళ్ళా నాకు కూరేసిస్తున్నాడు మా వాడైతే, సింపుల్ వాడైతే. పాలైతే వేడైనాయి. మనం దంచిపెట్టుకున్న మసాలాలు అయితే వేసేసుకుంటాం. ఇంకా ఆయుర్వేదం మసాలా అంతా అయిపోయింది అనుకుని పక్కకు దించేసరికి షుగర్ వేయడం మర్చిపోయినా. షుగర్ కోసం మళ్ళీ పెట్టిన స్టవ్ మీద పెట్టి మళ్ళీ 2-3 స్పూన్లు షుగర్ అయితే వేసుకున్నా. ఇక చాయ్ తాగుతావా నువ్వు? అట్లనే ఆడతావు నాకు. మంచి వాసన వస్తుంది. టైం అయితే 6 అవుతుంది. హోంవర్క్ అయితే చేయాలి. కలర్ అయితే బ్రైట్ కలర్ఫుల్గా అనిపిస్తుంది.
హోంవర్క్ ఏది పెట్టాలి ఇది హోంవర్క్? అబ్బో స్మాల్ క్యాపిటల్ రాయాలిరా వారిగా. ఇలా రాస్తావా? అదే ఉండు, అదే హోంవర్క్. సిట్ రైట్ కూర్చో జర్రా నువ్వు. ఇక్కడ స్లేట్ మీద పెట్టుకొని గదేం కొరుకుతున్నావు? అన్నం తిన్నావు కదా ఇందాకని. తింపిచ్చి అన్నం తినుడు ఎందుకని నాకు తల తిరిగింది నువ్వు తినేసరికి. రాయ్ తీసుకో. నాన్న నువ్వేం చేస్తున్నావు? నాన్న జిప్పులు తీస్తున్నావా? చూడేంద్ర గిట్లా అనిపిస్తుంది. అయ్యో కొరుకుతున్నా. పిచ్చి పిల్ల అన్న కొరికి కోస్తున్నావా? రాయ్. ఏం రాస్తున్నావు? ఏమో రాయ్. ఇది ఎట్టుపోయింది చూడే. ఓన్లీ 3 లైన్స్ మీదే రాసింది కదా మేడం. నువ్వు కూడా 3 లైన్స్ మీద. ఇగో మిడిల్ లైన్ నుంచి సెకండ్ ఫస్ట్ రాయ్. ఇప్పుడు రాయ్. నెక్స్ట్ ఇది కొంచెం డాట్స్ పెట్టినా కదా నేను. అయినా నీకు రాయి. నీకు గడ్డి తింటున్నావు ఏందిరా బాబు? పెన్సిల్ ఎందుకు తింటున్నావు? రాయ్. ఈ డాట్స్ ఉంది కదా, డాట్స్ నువ్వు పైన నుంచే రాయాలి. ఎట్టి రాస్తున్నావు మేడం? అట్లనే చెప్తుందా? రాయి. ఇది రాయి. నిన్న అట్లనే రాసి ఏడ్చి అన్నావు. ఇప్పుడన్నా చక్కగా రాయు. ఇది నువ్వు నోట్లో ఎందుకు పెడుతున్నావు పెన్సిల్? ఈ స్మాల్ ఏ రాయ్. స్మాల్ ఏ ఈ లైనింగ్ మధ్యలోనే ఉంది కాబట్టి ఈ లైనింగ్ మధ్యలోనే రాయాలి. రాయ్. ఫస్ట్ 0 పెట్టి రాస్తున్నా. సరే ఈ డబ్బాలో కూడా రాయ్. అట్లా మేడం రాసి. రాయ్. అమ్మా కదిలియకు నువ్వు. ఏం 10 రాస్తున్నావు ఏంది? దెబ్బలు తినవు. 2 హోంవర్క్లు 7 రేటుదేమో ఇది. రాయ్. ఈరోజు 8. ఆగమ్మా కదిలియకు. అమ్మా అక్క నువ్వేం రాసావా? అమ్మా గుట్టెక్కు. నువ్వేందమ్మా అట్ట చూస్తున్నా? ఇది కూడా రాయి. ఇట్లాంటి సింపుల్ అయితే తొందరగా రాయడానికి ఇది అవుతావు. క్లాప్స్ కొడుతున్నావా చిట్టల్లి? కాలు ముట్టద్దు కంపు. కరెక్ట్. ఇది రాయ్యా హోంవర్క్. ఏం చదువుతుంది? అయిపోయింది. ఇది అయిపోయింది. ఓకో ఏం రా? నువ్వు కొట్టకుతూ లక్కి చెల్లెను కొట్టకురా. ఎందుకు కొడుతున్నారు? ఆగు కొట్టకు చెల్లెను. ఇది హోంవర్క్. సర్కిల్ ద వన్ దట్ ఈజ్ డిఫరెంట్. దీంట్లో బ్యాగ్స్ లో డిఫరెంట్ ఏది ఉంది? డిఫరెంట్ గా ఏది ఉంది? ఇది రెడ్ కలర్ బ్యాగ్ ఉంది. దీనికి రౌండ్ అప్ చేసి పెన్సిల్ రౌండ్ అప్ చేయాలి. దానికి స్లోగా మంచిగా చేయాలి. రౌండ్ అప్. నెక్స్ట్ ఇవి కార్స్ అన్ని ఉన్నాయి, కౌంట్ చేయి ఫస్ట్. 4 ఉన్నాయి. ఈ 4 కార్స్లో ఏది డిఫరెంట్ ఉంది? వేరే కలర్లో ఏది ఉంది? విచ్ కలర్? రౌండ్ అప్ చేయి. నెక్స్ట్ డాగ్స్. ఈ డాగ్స్లో డిఫరెంట్ కలర్ ఏది ఉంది? అంబ్రిల్లాలు ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయి. డిఫరెంట్గా రౌండ్ అప్ చేయి. అది ఉంది, దానికి రౌండ్ అప్ చేయి. ఖతం నీ హోంవర్క్. ఇక తీసుకో. దీనికి వేయాలి స్కెచ్ వేయమన్నది. ఉండు. చదువు సారడు బల్పాలు దోసడు. ఉండు ఆగ్రా, నేను తీస్తాను కదా. ఇవి స్కెచ్ చేసేద్దా. దీనికి ఇగో ఇది దీనికి వేయాలి. ఇదేంది? ఇది ఇది కొంచెం మెల్లగా వేయు. ఆగం పడకు. ఇటు సైడ్
ఇవి అయిపోయిన తర్వాత ఏబిసిడీలు రాయాలి. అయ్యో దాని తలకాయ వేసినావు రా, వేసినాక దాని తలకాయని ఎందుకు నాశనం చేస్తున్నావు. దీంట్లో వేరే కలర్ ఇవి అయిపోయినాక ఏబిసిడీలు రాయాలి. మెల్లగా బయటకు ఎందుకు వస్తుంది, బయటకు రాకుండా నీట్గా అయ్యు, దాని లోపల వేయాలి, దాని స్టమక్కి అట్లా మెల్లగా మెల్లగా మెల్లగా. ఇది అయిన తర్వాత ఏబిసిడీలు రాయాలి, అప్పుడు ఉంటుంది.